ముఖ్యంగా రొమ్ములో వచ్చే గడ్డలనేది 90% వరకి నార్మల్ గడ్డలే ఉంటాయి. 5, 10% వరకి క్యాన్సర్ గడ్డలయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏందంటే ఒకటి వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హిస్టరీ వంశం ఉన్నప్పుడు కూడా రిస్క్ అనేది ఎక్కువుండే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు లైక్ ఎలాంటి గడ్డలున్నా ఖచ్చితంగా డాక్టర్‌ని కలవాల్సి వస్తుంది ఇనీషియల్‌గా. వాళ్ళు బేసిక్ లైక్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఇంకోటి బేసిక్ అల్ట్రాసౌండ్. ఒకవేళ వయసు 40 కన్నా తక్కువ ఉందంటే అల్ట్రాసౌండ్ అనేది ఉంటుంది రొమ్ముది. అది చేయవచ్చు. 40 దాటిన వాళ్ళకి మామోగ్రామ్ అని ఉంటుంది. అంటే ఎక్స్‌రే ఆఫ్ రొమ్ము. అది చేస్తే మనకు తెలుస్తుందన్నట్టు. ఆ గడ్డ సైజ్ ఎంతుంది? ఏ రకం ఉంది? అలాగే గ్రేడింగ్ అని ఉంటుందన్నట్టు. బిరాడ్ గ్రేడింగ్ అంటారన్నట్టు. అందులో 1-5 అని స్కోర్ ఇస్తారు. ఇది స్కోర్ పెరుగుతున్న కొద్దీ గడ్డ అనేది సివియారిటీ పెరుగుతున్నట్టు. 3 కన్నా తక్కువ ఉన్నప్పుడు అది నార్మల్ గడ్డ అయ్యుండొచ్చు. అలాగే స్కోర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఫర్దర్ టెస్ట్ లైక్ బయాప్సీ అనేది అవసరం పడుతుంది. ఇది ఇంకోటి ఏందంటే ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే సెల్ఫ్‌గా రొమ్ముని ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో, మీరు ఖచ్చితంగా లైక్ ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయ్యాక మేబీ 10 డేస్ తర్వాత దాన్ని చెక్ చేసుకోవచ్చు. సో, బోత్ లైక్ బ్రెస్ట్ సెపరేట్‌లీ. సో, నిప్పుల్ నుంచి ఏరాల నుంచి అలాగే బ్రెస్ట్ టిష్యూని ఒక లైక్ విధానం లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అలా చెక్ చేసుకోవచ్చు. అలాగే చంకలో కూడా కొంతమందికి గడ్డలుండే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ సింపుల్ టెస్ట్ ద్వారా మీకేమన్నా కొత్త గడ్డ కావచ్చు, అలాగే చర్మంలో ఏమైనా రెడ్‌నెస్ అవ్వచ్చు, ఆ నిప్పుల నుంచి ఏమన్నా డిశ్చార్జ్ అవ్వచ్చు, ఆర్ బరువు దగ్గడం, ఆకలి దగ్గడం ఇట్లా లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్‌ని కలవాల్సి వస్తుంది.